విశ్వం మీకు సరైన అవకాశం ఇస్తుందని నమ్మాలి, నిదానంగా ముందుకు సాగాలి అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు. అంటే మీ ప్రయత్నం ఫలిస్తుంది అని చెప్పి నమ్ముకోండి అని చెప్పి చెప్తున్నారు. ప్రతిదీ సమయానికి జరుగుతుంది, తొందరపడను, నేను యూనివర్స్ని విశ్వసిస్తాను అని అనుకోండి. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, మీరు కెరీర్లో ఉన్న గత నిరాశలను వదిలేసేయండి. బహుశా మిమ్మల్ని ఎవరో తక్కువ చేశారు అని మీరు అనుకోవద్దు. అది గతః. మీరు చేసిన పని గుర్తింపు పొందుతారు. గతంలో పొందలేకపోయినా ఇప్పుడు పొందుతారు. ఆ బాధను వదిలేసి కొత్త దిశలో నడవండి అని చెప్తున్నారు. మిమ్మల్ని నిరాశపరిచిన వారిని ఆలోచిస్తూ వారి గురించి మీ శక్తిని వృధా చేసుకోకండి. గతంలో జరిగిన తప్పులు, వైఫల్యాలు, వాటి నుండి మీరు లెసన్స్ నేర్చుకొని ఉంటారు కదా. వాటిని గుర్తుపెట్టుకొని వాటిని ఫర్గివ్ చేస్తూ మెంటల్ ఫ్రీడమ్తో ఉండండి. అది మీ క్రియేటివ్ ఎనర్జీని పెంచుతుంది. గతాన్ని వదిలేస్తే మీకు ఎనర్జీని పెంచుతుంది. గత తప్పుల నుంచి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారిని క్షమించేసేయండి. కొత్త దిశ, కొత్త ఉత్సాహం మిమ్మల్ని ఆహ్వానిస్తుందన్నమాట. నిన్నటి నిరాశలు, మీ పాఠాలు అన్నీ మిమ్మల్ని బలహీనపరిచాయి. ఇప్పుడు మీకు మీరే స్వేచ్ఛగా కొత్తగా అడుగులు మొదలు పెట్టండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి. ఫైనల్గా మనకేమనిపిస్తుందంటే, ఈ 3 కార్డులు మీ కెరీర్లో ఫస్ట్ రైజ్ అప్ అవ్వమంటున్నారు. అంటే మీలో మీ శక్తిని పెద్దగా ఆలోచించుకోండి అంటున్నారు. రెండోది రిలాక్స్డ్గా లెట్ గో చేయండి, టెన్షన్ వదిలేయండి, విశ్రాంతిగా ఉండండి అని చెప్తున్నారు. విశ్వాసంతో ముందుకు అడుగు వేయండి అని చెప్తున్నారు. మూడో కార్డు ఏం చెప్తుందంటే, గత వైఫల్యాలు లేదా నెగటివ్ అనుభవాలను వదిలేసి కొత్త ఆరంభం చేయండి అని చెప్తున్నారండి. మీ ఓవరాల్గా మీ కెరీర్ రైజ్ అవ్వబోతుంది. అది జరగటానికి మీ మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి, గతాన్ని వదిలేయాలి. ఆత్మవిశ్వాసంతో, సహనంతో మనసు స్వేచ్ఛగా ఉండేలా ఉండండి. విజయానికి అదే దారి తీస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.